నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వార్తా కథనాలన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రికలో. అయితే దయచేసి వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ మాకు ఎంతగానో అవసరం. ఎందుకంటే ఈ కాలంలో యూట్యూబ్ ఛానల్స్ని బతకనిస్తలేవు కొన్ని పార్టీలు, కొందరు కుట్రపూరితంగా చేసుకొని యూట్యూబ్ ఛానల్స్ని ఎవడైతే నిఖార్స్గా నిజాయితీగా ప్రశ్నిస్తూ ఉంటాడో వాడిని అణగదొక్కాలనుకుంటున్నాయి. కాబట్టి మీ యొక్క ప్రతి ఒక్క లైకే మాకు ఆదరణ. సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇక తెలుగు డిజిటల్ దినపత్రికని www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో మీరు వీక్షించవచ్చు. అయితే దీంతో పాటు రేపు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి, ఆషాఢ బోనాల సందడి మొదలైంది. దీంతో పాటు రేపు ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ అమ్మవారి బోనాలు, శివసత్తుల సింధులు, పోతురాజుల డప్పులు, పూరకాల మధ్య అంగరంగ వైభవంగా అసలు బోనాలంటేనే సికింద్రాబాద్ బోనాలు రబాయ్ అని చెప్పుకునేటువంటి పబ్లిక్ అందరూ కూడా రేపు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఎప్పుడైతుందా అని చెప్పేసి నాకు కూడా అంత ఉత్కంఠ ఉంది. నాకు కూడా అంత అంగరంగ ఉంది. రేపు కూడా మన ఛానల్ నుంచి పోతాం, మీకు ప్రతి ఒక్క పిన్ టు పిన్ ముఖ్యంగా అన్ని చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు బోనం అంటే ఏంటిది, భోజనం అంటే ఏంటిది, దానికోసం ప్రత్యేక ఎపిసోడ్ కూడా చేసేటువంటి ప్రయత్నం. అసలు బోనం అంటే ఏంటిది, బోనంలో ఏమేమి పెట్టాలి, దానికి సంబంధించి బోనాన్ని ఎట్లా పూజించుకోవాలి, బోనం మీద ప్రత్యేకత, దానికి సంబంధించి ఒక ఎపిసోడ్ చేసి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తా. ఏదేమైనా ఇటు తెలంగాణలో మాత్రం నిన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మీద పడ్డట్టు కనిపిస్తూ ఉంది. మరి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు బీఆర్ఎస్ వాళ్ళకే లింకు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు అంటారంటే అరే లింకు అని అనిపించుకోకుండా ఉండే నీకే అంతే. ఈ కొత్తగా భద్రాచలం విషయాన్ని తీసుకొచ్చి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటా ఉన్నారు బీఆర్ఎస్ కల్వకుంట్ల తారక రామారావు గారు. మరి ఇది ఇట్లా ఎట్లుంటుంది అన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్లో పేపర్లో కానీ ఛానల్లో కానీ రిపోర్టర్గా చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ ఉంది, ఆఫీస్ నెంబర్, దీనికి సంప్రదించండి. 9849343720కి మీరు సంప్రదించండి, మెసేజ్ చేయండి. అలాగే దీంతో పాటు మనం ఏదైతే వార్తలలో చెప్తా ఉన్నాం 99 ఎకరాల భూ పంచాయతీ ఏది ఎనకపల్లి గ్రామానికి సంబంధించి చెవేర్ల నియోజకవర్గం ఎనకపల్లి గ్రామంలో, సో దానికోసం వెళ్తా ఉన్నాం. బాధితుల పక్షాన మనం నిలవబోతా ఉన్నాం. సో ఇక జిల్లాలకు సంబంధించిన వార్తలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రతి యూనిట్ నుండి విద్యుత్ ఉత్పత్తి జరగాలి, టౌన్షిప్ అంతర్గత రోడ్లను వేగవంతంగా పూర్తి చేయాలి, మానవోత్సవం కింద ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ చెప్తా ఉన్నాడు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దామర్చర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులకు వచ్చే జనవరి నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన రాష్ట్ర జెన్కో సిఎండి డాక్టర్ యష్ హరీష్తో కలిసి YTPSను సందర్శించారు. ప్లాంట్లోని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను, పవర్ స్టేషన్కు బొగ్గు సరఫరా చేసే మార్షలింగ్ యార్డును, కూలింగ్ టవర్లు, స్విచ్ యార్డులను పరిశీలించారట. ఏది మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏందో దీన్ని తొందరగా నిర్మించి సో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మంచి విషయమే. ఇక అరెస్ట్ వెనకాల రాజకీయ కుట్ర, 70 ఏళ్ల పెద్ద మనిషి హస్తం, PCC ప్రధాన కార్యదర్శి రామచందర్ రెడ్డి ఆరోపణ. ఇక తన అరెస్ట్ వెనకాల రాజకీయ కుట్ర ఉందని PCC ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పేలుడు పదార్థాల కేసులో అరెస్ట్ అయ్యి నిజామాబాద్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాక కామారెడ్డిలో విలేకరులతో PCC ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. 70 ఏళ్ల పెద్ద మనిషి హస్తం ఉందని ఆరోపించారు. లింగాపూర్లోని శ్రీహరి వెంచర్ 180 ఎకరాల పత్రాలు పోలీసులకు పంపానని మాట్లాడేది ఉందని కామారెడ్డి సిఐ నరహరి పిలిచి బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసి బుచ్కుంద జడ్జి ముందు హాజరుపరిచి నిజామాబాద్ జైలుకు పంపాలని చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. రాజకీయ పగతో కుట్రతో తనపై కేసు నమోదు చేశారన్నారు. అయితే తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకనే కుట్రతో అరెస్టు చేశారన్నారు. అవసరం వచ్చినప్పుడు పెద్ద మనిషి వారికి చెందిన అన్ని విషయాలు బయట పెడతానని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారట. ఇక కామారెడ్డి పోలీసుల తీరుపై ఆయన మందు సామాగ్రి ఆయన ఇంట్లో దొరికింది. సో మందు సామాగ్రి ఈయనకు సంబంధించిన ఇంటర్లో దొరికింది, దాని మీదనే వివాదాలు నడుస్తూ ఉన్నాయి. సో దాని వెనుక ఒక పెద్దవాళ్ళు వస్తూ ఉన్నారు. మరి ఇక ఏందో మరి ఇక ఎప్పుడు బయట పెడతాడు. 70 ఏళ్ళ పెద్ద మనిషి అంట. మరి ఎవరు చూడాలి. 70 ఏళ్ళు ఉన్న పెద్ద మనిషి
ఇక మెడికల్ కాలేజీకి భూములు ఇచ్చిన పుణ్యదాతలు ఉయ్యాలవాడ ప్రజలు అమ్మ ఉద్యోగ విషయంలో ముందుగా భూ నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మంత్రి దామోదర రాజనరసింహ. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 2021లో 35 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో సేకరించారు. ఆ సమయంలో పరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని నాటి ప్రజాప్రతినిధులు అధికారులు ఉయ్యాలవాడ రైతులకు హామీ ఇచ్చారు. 35 ఎకరాలలో చేపట్టిన కాలేజీ నిర్మాణం 2023లో పూర్తయి ప్రారంభమైంది. కానీ నేటికి రైతులకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఈరోజు నూతన మెడికల్ కాలేజ్ మరియు 550 పడగల ప్రభుత్వ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు ఉయ్యాలవాడ భూ నిర్వాసితులు తమ గోడును విన్నవించుకున్నారు. వారి సమస్యపై సానుకూలంగా మంత్రి స్పందించారు. మెడికల్ కాలేజ్కి భూములు ఇచ్చిన పుణ్యదాతలు ఉయ్యాలవాడ భూ నిర్వాసితులు అని ఎలాంటి సమస్య ఉన్నా స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి దగ్గరికి మరియు జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చిండట. ఇక పోయినసారి కలవకుంట చంద్రశేఖర్ గారి హయాంలో ఈ మెడికల్ కాలేజ్ కోసము 35 ఎకరాలు సేకరించారట. మరి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఆ భూమికి సంబంధించిన నష్టపరిహారం ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పినట్ట. ప్రభుత్వం చెప్పి మోసం చేసిందంట. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వాళ్ళకి దగ్గర ఉండి ఇప్పించే ప్రయత్నం చేస్తుందంట. మంచి విషయం. ఇక వీళ్ళు మామూలు కేటుగాళ్ళు కాదు, ఆదర్శంగా ఉండాల్సిన అన్న తమ్ముళ్ళ టార్గెట్ ఒంటరి మహిళలే. ఒంటరి మహిళ మెడలో బంగారం కనిపిస్తే చోరీ చేయాల్సిందే. కేటుగాళ్ళ ఆట కట్టించిన చండూరు పోలీసులు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ పవార్ అట. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలో బంగారు పుస్తల తాడులను ఎత్తుకెళ్తున్న అన్నా తమ్ములను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుల వద్ద 19 లక్షల విలువైన గల 8 బంగారు పుస్తల తాడులు, 2 సెల్ ఫోన్లు, దొంగతనం చేయడానికి ఉపయోగించిన 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. త్రిపురారం మండలం నీలయాగెండుకు చెందిన రావిరాల పవన్, రావిరాల రాజు అన్నదమ్ములు ఇద్దరు ఈ నెల 4న చండూరు మండలంలోని గొల్లె గూడెం గ్రామానికి చెందిన మారగోని బుచ్చమ్మ తన వ్యవసాయ పొలం నుండి నడుచుకుంటూ ఇంటికి వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చి 3 తులాల బంగారు పుస్తకాలు లాక్కెళ్లారు. వెంటనే బాధితురాలు చండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినగా అప్రమత్తమైన పోలీసులు ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి సీసీ కెమెరాల ఆధారంగా మొత్తం ఇక పగడ్బందీగా స్కెచ్ చేసి వాళ్ళని పట్టుకున్నారట. సొంత అన్నదమ్ములే ఒంటరి మహిళలు కనిపిస్తే పాపం ఇక వాళ్ళ మెడలో బంగారం కనబడతాయి. ఎంతైనా నల్గొండకు సంబంధించినటువంటి ఎస్పీ శరత్ చంద్ర సార్ చాలా మంచి వ్యక్తి. నేను చూసినంత వరకు ఆయన ఎప్పుడు కూడా ఇట్లాంటి మంచి పనులు చేసినటువంటి హిందీ స్థాయి సిబ్బందిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలాగే దీంతో పాటు ఆయన మంచి ఆకస్మిక తనిఖీలు, మళ్ళీ ఏదో పోలీస్ స్టేషన్లో సడన్గా రాత్రికి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి, తనిఖీకి పోయిండట. గ్రేట్. ఈ జమానకి ఇట్లా లేరు మనకి ఏందిలే ఎందుకులే అన్నట్టు అరకొరగా అనిపిస్తున్నారు ఈ సొంటోళ్ళు. ఇక రాజీ పడటమే రాజమార్గం. క్షణికావేశాలకు పోయి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దు. నవాపేట ఎస్ఐ కె అరుణ్ కుమార్ అటు. ఇక చిన్న విషయాలకు ఆవేశాలకు పోయి ప్రాణాలు ఆస్తులకు నష్టపోవద్దని నవాపేట ఎస్ఐ కె అరుణ్ కుమార్ అన్నవారు. గురువారం ఆయన నవాపేట పోలీస్ స్టేషన్ కేంద్రంలో మండలానికి చెందిన ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తుల కోసం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఊరు పెద్ద మనుషులతో మాట్లాడుకుంటే సరిపోయే చిన్న సమస్యలకు పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. దీని వలన బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఊళ్ళోనే పరిష్కరించుకొని ప్రేమానురాగాలతో కలిసి ఉండాలని అన్నారు. ఇరు వర్గాల వారిని సముదాయించి వారితో రాజీ మార్గం కుదిర్చి బంధాలు నిలుపుకోవాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. యువత ఆన్లైన్ బెట్టింగ్లకు దూరం ఉండి మంచి భవిష్యత్తును అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల పెద్దలు, యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారంటే ఇక రాజీయే రాజమార్గం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే, వాస్తవం ముచ్చట ఏంటంటే రాజీ పడడమే రాజమార్గం. ఎందుకంటే ఇటు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఈ వివాదాలు వచ్చి ఇటు బంధుత్వాలని దూరం చేసుకోవడమే తప్ప ఏముండదు. వాడు నిన్న సొంత అన్నని చంపిండాడు. సొంత అన్నని చంపిండు. జస్ట్ రెండిండ్ల మధ్య దారి కోసం సొంత అన్నని చంపిండు. వాడు ఏం ప్రేమ ఇది?
అంటే పెళ్లి అయినాక పెళ్ళాలు వస్తే గిట్లే క్షణిక ఉంటుంది. ఆవేశంలో ఇవన్నీ ఆలోచన లేక అంటే నలుగురు పెద్ద మనుషుల లొల్లి ఇదే అంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులతో కలిసి అన్న ఈ పరిష్కరించుకోవచ్చు. ఊర్లో ఉన్న పెద్ద మనుషులను కూడా చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న అన్నదమ్ములు పెళ్లిళ్ళు అయినాక భార్యలు చెప్పిన మాట నీ అన్న మీద ఎంత సీరియస్ అయ్యి ఏదో పెళ్ళైనాకనే పగలు పెరుగుతాయి మరి. అప్పటిదాకా కలిసి ఉంటారు. నీ అంగిల్ నేను వేసుకుంటాను, నా దైవల డబ్బులు ఉంటాయి నువ్వు తీసుకుంటావు, ఒకటే ప్లేట్లో తిన్నట్టుంటది. మరి పెళ్ళైనాక ఏమవుతుందో ఏమో మరి కథ. మొత్తం పోలీసు వార్తలే కనిపిస్తున్నాయి. ఇక పట్టుదలే ఆయుధం అయితే 15 ఏళ్ల తర్వాత ఆ పుస్తకం చేతపట్టాడు. ముచ్చటగా 3 ఉద్యోగాలు సాధించాడు. అతడి విజయం నేటి యువతకు ఎంతో ఆదర్శం. ఓ సబ్ ఇన్స్పెక్టర్ స్ఫూర్తి గాథపై ఇవాళ ప్రత్యేక కథనమట. ఉద్యోగం కోసం ఓసారి ప్రయత్నించి విఫలం కాగానే అస్త్ర సన్యాసం చేస్తారు కొందరు. అందుకు ఒక్క నిమిషం చేస్తారు కొందరు. అలాంటిది ఓ 15 సంవత్సరాలు పుస్తకాలకు దూరం అయితే ప్రిపరేషన్కు ఆమడ దూరంలోని వృత్తిలో కొనసాగుతా ఉంటే మరో ప్రభుత్వ ఉద్యోగం గురించి కలలో కూడా ఊహించరు చాలామంది. కానీ ఈ సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం పట్టుదలనే పెట్టుబడిగా ఆత్మవిశ్వాసమే ఆలంబనగా అనుకున్నది సాధించాడు. అండర్ ఆర్మీ ఆఫీసర్గా 15 సంవత్సరాలు దేశానికి సేవ చేసి నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల తర్వాత విఆర్ఎస్ తీసుకొని కఠోర సాధన చేసి ముచ్చటగా 3 ఉద్యోగాలు సాధించాడు. అతడే కాజా మొయినుద్దీన్, అందరూ ఆత్మీయంగా పిలుచుకునే మిస్టర్ పర్ఫెక్ట్ వికారాబాదీ వాసి. తండ్రి పాషమియా రిటైర్డ్ ఆర్మీ, తల్లి ఫాతిమా బేగం, తమ్ముడు ఇబ్రాహీం టీచర్, అక్క ఆస్మా, చెల్లి ఆసియా టీచర్ అట, భార్య షమా ఫర్హీన్, బాబు రయాన్. ఇది కుటుంబ ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక డైట్ వికారాబాద్లో డిఎన్డి పూర్తి చేశాడు. మొదటిసారి డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగం త్రుటిలో తప్పింది. నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన 15 సంవత్సరాలు ఆర్మీకి సేవలు అందించాడు. తర్వాత వచ్చిన తర్వాత కఠోర దీక్ష 3 సంవత్సరాలు కఠోర దీక్ష చేస్తూ ఒకసారి ఉద్యోగం ఫెయిల్ అయితే మరోసారి అన్నట్టు ప్రిపరేషన్ అయ్యి అనుకున్న సాధించి ఇప్పుడు సివిల్స్లో ఆయన సేవలు అందిస్తూ ఉన్నాడు. ఆయననే మిస్టర్ పర్ఫెక్ట్ అంటారట వికారాబాద్. దాదాపు 15 ఏళ్ల తర్వాత పుస్తకం పట్టుకొని ఇప్పుడు దాదాపు ముచ్చటగా 3 ఉద్యోగాలు సాధించాడట. గ్రేట్ సార్. యువతకు ఎంతో ఆదర్శం. యువతకు ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మనం ఎవరు తీసుకుంటాం? ఒక్కసారి పబ్జి ఆడేటోళ్ళని యూట్యూబ్ లో పబ్జి ఫ్రీ ఫైర్ ఆడుకుంటా అట్లా పెడతారు కదా, యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ చేసేటోళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు ఈ జమానకు పిల్లలు. నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, నేను ఫ్రీ ఫైర్ పబ్జి ఆడుకుంటా లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్నా, లేకపోతే వ్లాగ్స్ తీయాలి, నేను యూట్యూబర్ని కావాలి, అంతే గింతే. ఇక దేశ భవిష్యత్తు దిశను మార్చి విద్యార్థులకు సన్మానం. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. అమ్మ వికారాబాద్ మున్సిపల్ పరిధి శివారెడ్డిపేటలోని మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కళాశాలలో వివిధ విభాగాలకు ఎన్నికల్లో నాయకులుగా ఎంపికైన విద్యార్థునులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ విద్య పట్ల సానుకూల శక్తితో ముందుకు వెళ్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఎదగడానికి, అదే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా మంచి కళలను కనాల్సిన అవసరం ఉందని ఆయన మాట్లాడి తెలిపారు. ఇక విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు వచ్చిన వాటికి ఎదుర్కొని ముందుకు సాగాలని ఆయన తెలిపారు. మంచి విషయం. ఇక మద్యం మత్తులో యువకుల బీభత్సం అనే శీర్షికన ప్రత్యేక కథనం. సదర్ కేటుగాలను రిమాండ్ చేసిన రూరల్ పోలీసులు. మద్యం మత్తులో యువకుని బీభత్సం అనే శీర్షిక ప్రజావాయిస్ దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైన విషయం విదితమే. శుక్రవారం రోజున మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 7వ తేదీ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గూడూరు గ్రామంలో ఒక యాక్సిడెంట్ జరగగా ఆ సమయంలో గూడూరు మాజీ సర్పంచ్ సదరు కేటుగానికి మరియు గ్రామస్తునికి సర్ది చెప్పి పంపించి యాక్సిడెంట్ విషయంలో ఇరు వర్గాలకు వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. తమకు సర్ది చెప్పిన విషయం మనసులో పెట్టుకొని నీ అంతు చూస్తాను అని చెప్పి వెళ్ళి 1 గంట తర్వాత తిరిగి అతని స్నేహితుడిని తో కలిసి వచ్చి గూడూరు మాజీ సర్పంచ్ను చంపాలనే ఉద్దేశంతో దాడి చేయుటకు ప్రయత్నించగా దానిని గ్రామస్తులు ప్రతిఘటించారు. ఆ తర్వాత అట్టి యువకులు SH2 నార్కట్పల్లి అద్దంకి హైవే పైన వచ్చి పోయే వాహనాలు అడ్డగించి అద్దాలను చేతులతో కొట్టడం ద్వారా సదరు కేటుగానికి గాయాలు కావడం జరిగింది. ఇదే విషయంలో గూడూరు మాజీ సర్పంచ్ సలహాదారుడు గూకపంగు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో జరిగినది. సో ఇదేంటంటే మొన్ననే 2 రోజుల కిందమో వచ్చింది యువకుడు బీభత్సం అని రాగానే ప్రచురితమైంది. ఇక వార్త వైరల్ కావడంతో ఆయన అదుపులోకి తీసుకున్నారట. మంచి పని చేశారు పోలీసు.
యా ఆషాఢ మాసం గోరింటాకు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు జములాపర్ సునీత బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ మాసం గోరింటాకు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలు అందరినీ ఆప్యాయతతో పలకరించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై ఆనందంగా గడిపారండి. గోరింటాకు ఆషాఢం మొత్తం ఇక గోరింటాకు పెట్టుకుంటారు. ఇదొక పండుగగా పాల్గొని మంచి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు మహిళలతో కలిసి. కబ్జా యత్నం, రైతు కుటుంబంపై దాడి, దహేగం మండలం కోచవెల్లిలో ఉద్రిక్తతనట. ఇక దహేగం మండలంలోని కోచవెల్లి గ్రామంలో రైతు భూమిని కబ్జా చేయబోయిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన గౌరీ జలపతి అనే రైతు తాత ముత్తాతల కాలం నుంచి అనుభవిస్తూ వస్తున్న లావణ్ పట్టా భూమిపై దౌర్జన్యంగా అధికారం చూపే ప్రయత్నం జరిగింది. ఈ వ్యవహారంలో భాగంగా మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి భర్త రాజన్న భూమిలోకి బలవంతంగా ప్రవేశించి జలపతి కుటుంబ సభ్యులపై దాడికి దిగినట్టు సమాచారం. ఇది మామూలు గొడవ కాదు. ఈ భూమి వివాదం ఇప్పటికే కోర్టులో నడుస్తుంది. ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉందట. అయినా రాజన్న కోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా వ్యవహరించాడని స్థానికులు చెబుతున్నారు. మరి ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉండగా కేసు అవుతుంది. ఇరు వర్గాలు పోవద్దు, ఏ వర్గం కూడా టచ్ చేయదు, దాన్ని టచ్ కూడా చేయదు. కోర్టులో తీర్పు వచ్చేంత వరకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంటాయి, లేదంటే కేసులు అవుతాయి. ఇప్పుడు దాని పోయి మళ్ళీ కొట్టుకు తెచ్చిరట. రైతును తీవ్రంగా కొట్టిండట, రైతు కుటుంబం పైన దాడట. సో చూడాలి మరి ఎలాంటి చర్యలు. రాజకీయంలో ఉన్నంత మాత్రాన ఎవరో తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళు పదవులు ఉన్నంత మాత్రాన నువ్వు దాడికి దిగితే సరికాదు. పోలీసులు న్యాయం ఉన్నది, అన్ని జరుగుతా ఉంటాయి. ఓట్లు ఏం చేయనీకి ఉన్నాయి, మంచిగా మంచి ఓట్లు మాటినాలే కదా. నీకు నీ సైడ్ కోర్టు ఉంటేనేమో అదే అట్లా. మంథనిలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు. కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను మంథనిలో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కొండపర్తి సత్యప్రకాష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్దకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యప్రకాష్ మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేటర్ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగిన బండి సంజయ్ బీజేపీ శ్రేణులను స్ఫూర్తిదాయకంగా అన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్గా పేరు గడించి బండి సంజయ్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. వాస్తవంగా బండి సంజయ్ గారిని యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి రాకున్నాడు. ఎన్నడూ కూడా వేరే పార్టీ పోలే, ఈ పార్టీని విడవలే, ఈ పార్టీని విలువడే. భారతీయ జనతా పార్టీలో కూడుకునే రాలే. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి, భారతీయ జనతా యువ మోర్చా నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఏకైక నాయకుడు గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్. పెద్దలు గౌరవనీయులు ఎందుకంటే గౌరవం కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఇటువంటి నిఖార్సుగా నిజాయితీగా పనిచేసేటువంటి కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. అసలు ఆయన నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఒక స్ఫూర్తిదాయకం యువతకు. ఎస్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అన్న. పర్యావరణ రహిత నిర్మాణాలను ప్రోత్సహించాలి. 2024-25లో నిర్మాణ రంగ వృద్ధి రేటు 11.97%. కాంపోజిట్ స్టీల్ స్ట్రక్చర్స్ నిర్మాణాలకు ప్రోత్సాహం. యువ సివిల్ ఇంజనీర్లు వినూతంగా ఆలోచించాలి. రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అంటా ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పట్టణీకరణ, కాలుష్యం, కర్బన ఉద్గారాల పెరుగుదల తదితర ఎన్నో సమస్యలకు పర్యావరణ రహిత నిర్మాణాలు పరిష్కారం చూపుతాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా కృషి చేస్తుందని, ఈ ప్రమాణంలో భాగ్యస్వామ్యం కావాలని సివిల్ ఇంజనీర్లను కోరిరట. మంచి విషయం, వాళ్ళకు ప్రోత్సాహం కలిగిస్తేనేమో వాళ్ళు భాగ్యస్వాములు అవుతారు. మీరు ప్రోత్సాహం కల్పించరాయే, వాళ్ళకు సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేయరాయే, మరి వాళ్ళు ఎట్లా వాళ్ళందరూ పాల్గొంటారు? ఏమున్నా ఇక మరి దుద్దిల శ్రీధర్ బాబు గారు ఐటీ పరిశ్రమని ఎట్లా గతంలో కేటీఆర్ ఉంటే ఇప్పుడు అదే స్థానాన్ని దుద్దిల శ్రీధర్ బాబు తీసుకున్నారు. మరి ఎంత డెవలప్ చేస్తారో, హైదరాబాద్ ఐటీ రంగం ఎంత అభివృద్ధి అవుతుందో చూడాలి. ముఖ్యంగా కొడంగల్లో కూడా ఐటీ అభివృద్ధి చేస్తామన్నారు కదా. ఐటీ రంగాన్ని తీసుకొస్తాం, మళ్ళీ గ్రీన్ సిటీ వస్తుంది, కొత్త ఫార్మాసిటీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. ఇక చందనవెల్లి చెరువులో చేపల మృత్యువాత ఎందుకబ్బా? రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల చందనవెల్లి చెరువులో చేపలు పెద్ద సంఖ్యలో మరణించినాయి. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మృతుల సంఖ్య వేలల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మృతుల సంఖ్య ఏందా మృతి చెందిన చేపల సంఖ్య మృతి చెందిన చేపల సంఖ్య వేలల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. చెరువులో చేపలు చనిపోవడానికి గల సో అది మరి చెరువులో ఎవరైనా కెమికల్ కలిపిరా లేకపోతే ఆక్సిజన్ కొరత వంటి సమీపంలోనట. సో కంపెనీలకు దగ్గర ఉన్నాయట. మరి మన కెమికల్ కలిపిరా మరి ఏం చేసిరు, మరి ఏదైనా దుర్మార్గుడికి ఇట్లా చెరువులో అంటే వాటి మీద జీవనాధారం పొందుతున్న ఎవరినైనా దెబ్బ కొట్టడానికి దానిపై ఒక కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అక్కడ ఉన్నటువంటి కంపెనీల ద్వారా ఎటన్నా లోపల కొడుకులు రాత్రి పైప్ లైన్ లేచిరా చెరువులకు మళ్ళీ ఎత్తుకోవడం కావాలనే వీళ్ళందరి మీద దెబ్బ కొట్టాలంటే ఏదైనా కెమికల్ కలిపి సో ఆ విచారణ జరపాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు, సర్ది దగ్గు ఇవన్నీ కూడా అయినా కూడా వార్తలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇక తపస్సులోకి బొస్కా సైదులాక పిఆర్టీయు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ మాజీ అధ్యక్షుడు తపస్సులో చేరారు. శుక్రవారం జిల్లా పరిషత్ పాఠశాల నర్సింగ్ బట్లో చేపట్టిన దాంట్లో ఉన్నారంటే ఇక మంట కలుస్తున్న మానవ సంబంధాలు మంటనే కలుస్తున్నాయి. సొంత అన్నను కళ్ళు సీసాతో కొట్టి చంపిన తమ్ముడు కొల్చారం మండలం ఈ నిన్న వచ్చిన విషయాలు ఇదే వాడతా అంచనాపల్లిలో ఘటన జరిగిందట. ఏడునే మానవ సంబంధాలు ఫోటోలు అట్లా చూపించొద్దు రక్తంది కానీ ఏందది అసలు ఎట్లా చంపిండు ఘోరంగా మానవత్వం లేదు. సరే ఈ పంచాయతీ అయితే నాకు తెలిసి భూమి విషయంలోనే జరిగి ఉంటుంది. ఇప్పుడు మరి అదేదో ఒక ఫీట్ నీకే ఒక ఎకరమో ఒక గుంటనో లేకపోతే ఒక ఫీటో సరే మీ అన్న తింటేది మీ తమ్ముడు తింటేది మరి ఘోరంగా అసలు ఈ జమానకి ఇట్లా ఉందంటే అబ్బాబ్బా ఇంకా రాను కలియుగం ఏమవుతుందో ఏమో. ఇక సమాచారం ఇవ్వని అధికారులపై సమాచార కమిషన్లో ఫిర్యాదు. సంగారెడ్డి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గత ఏడాది డిసెంబర్ 4న సంగారెడ్డి పట్టణంలోని సర్వే నంబర్ 374 ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ చేసుకుని అక్రమ నిర్మాణం చేస్తున్న వారిపై ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ కార్యాలయం సంగారెడ్డి ఆర్డీఓ తహసీల్దార్ ద్వారా విచారణ నివేదిక కోరిన దాదాపు 7 నెలలైనా సంగారెడ్డి ఆర్డీఓ సంగారెడ్డి తహసీల్దారులు విచారణ నివేదిక జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఇవ్వలేదని కలెక్టర్ కార్యాలయం ఈ సెక్షన్ అధికారులు సంగారెడ్డి ఆర్డీఓ తహసీల్దార్ సంగారెడ్డిల నుండి నివేదిక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచారం ఇవ్వకపోతే సమాచార కమిషన్ లో ఫిర్యాదు చేస్తే ఆడ ఫిర్యాదు చేసినా ఏముండదు మొత్తం నార్మల్. నేను వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని పాఠశాలలకు పర్మిషన్ ఉన్నాయి, ఏ పాఠశాలకు ఏ తరగతి వరకు పర్మిషన్ ఉన్నాయి, ఏ పాఠశాలలకు ఎంతెంత ఫీజు మీకు ఎంతెంత ఫీజు నిర్ణయించుకొని మీ గవర్నమెంట్కి ఇంత ఫీజును చూపిస్తుంది, ఏ పాఠశాల ఎంత చూపిస్తుంది, ఏ పాఠశాలలకు ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం పర్మిషన్లు ఉన్నాయి, ఎస్సీఆర్టీ నిబంధనల ప్రకారం పర్మిషన్లు ఉన్నాయి, 10వ తరగతి వరకు ఎవరికి పర్మిషన్ ఉన్నాయి, ప్రైమరీ లెవెల్ వరకు ఉన్నాయి, ఇటు ప్రీ ప్రైమరీ లెవెల్ వరకు ఎవరికి ఉన్నాయని ఇవన్నిటి కోసము ఎన్ని పాఠశాలలకు బస్సులు ఉన్నాయి, ఈ బస్సులకు ఎన్ని ఫిట్నెస్ ఉన్నాయి, ఇంకోటి సౌకర్యాలు కొన్ని పాఠశాలలు ఏమైతే అంటే ఫౌండేషన్ పేరుతో 4 రకాల పాఠశాలలు పెట్టుకుంటాడు. పేరు ఏమైతుంది ఆ ఫౌండేషన్ పేరు మీద పర్మిషన్ ఉంటుంది. పాఠశాలలు 4-5 రకాల 4-5 జిల్లాలు ఉంటాయి. ఇట్లా ఈ సంఖ్య మొత్తం నేను ఇన్ఫర్మేషన్ ప్రకారం వికారాబాద్ డిఓ ఆఫీస్ లో సమర్పించిన. ఇప్పటి వరకు నాకు ఎటువంటి నివేదిక రాలేదు. అంటే అవి కూడా నీరు గారిపోతున్నాయి, ఏం స్పందన ఇక బ్లాక్ స్పాట్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పహారట. ఇక తరచూ ప్రమాదాలకు గురవుతున్న నాగార్జున సాగర్ దయ్యాల గండి బీఫ్ ఐలాండ్ కాలనీలోని ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంతం పోలీస్ కళాజాత బృందం ద్వారా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి, ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి చెప్పిన శరత్ చంద్ర సార్ మంచి వ్యక్తి. అంటే అక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతా ఉన్నాయని అక్కడ సందర్శించి ఏఎస్పీల వార్తలు చూడలేదు తెలుసా, ఏఎస్పీల వార్తలు ఇన్ని చూడలేదు. ఈ పేపర్ కాదు ఏ పేపర్ చూడలేదు నేను చదివేటి కాడికి వెళ్ళి. సో ఆయన యాక్టివ్గా ఉంటాడు అన్ని విషయాలలో, ప్రజల పక్షాన ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ కూడా. ఇక ముఖ్యమంత్రితో ఆర్ కృష్ణయ్య భేటీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో వివిధ సంఘాల బీసీ నాయకులు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. సంబంధిత చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో
22% రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్యతో పాటు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ TGMDC చైర్మన్ ఈరావృతి అనిల్, బీసీ సంఘాల ఇతర నాయకులు పాల్గొన్నారట. ముఖ్యమంత్రితో ఆర్ కృష్ణయ్య గారు నిన్న భేటీ అయ్యారు. ఇది కొంచెం వరకు సెలబ్రేషన్ అంటే కవితమ్మ ఎందుకు సెలబ్రేషన్ చేసుకుందో నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకంటే వాస్తవంగా వాళ్ళ హయాంలోనే బీసీలకు సంబంధించిన 33% రిజర్వేషన్లు 23కి తీసుకొచ్చి అప్పుడు ఏ మాట మాట్లాడారు. అప్పుడు బీసీల పదం లేదు, మాట లేదు, ఊసు లేదు. చెప్పిన కదా ఒక్కింట్లోనే పాము ముంగిస అని. ఈ బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కుటుంబంలో ఓ పాము కల్వకుంట్ల కేసీఆర్, కల్వకుంట్ల తారక రామారావు అయితే ఏంటంటే కవితనేమో ఆడియన్స్ మేమే తీసుకొచ్చినాం, ఇది మంచి విషయమని ఆమె సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆడియన్స్ కరెక్ట్ కాదని మరి బీఆర్ఎస్ పార్టీకి అదే అంటా అన్న. ఇప్పుడు ఒక్కింట్లో పాము ముంగిస ఏముంటది, కొట్లాట ఏడున్నా ఏమైంది, ఒక్కింట్లోనే ఉన్నాయి. ఒక్కింట్లోనే పాము ముంగిస ఒక్క పుట్టలనే పాము ఉన్నది, ముంగిస్తున్నది. ఇదొక తీరు అదొక తీరు. వీళ్ళేమో ఆర్డినెన్స్ జారీ మన వల్లనే అయింది, రాస్తా రోకోలు లేకపోతే రైలు రోకోలు ఇవన్నీ ఎప్పుడైతే ధర్నా చేస్తామని పిలుపునిచ్చినామో ఆ దెబ్బకు ప్రభుత్వం దిగొచ్చింది, ఆర్డినెన్స్ జారీ చేసిందని కవితమ్మ నిన్న నీలి రంగులు పూసుకొని అనుకుంటా ఆమె మంచిగా ఒక పాట వద్దులే ఇక కానీ ఎవ్వరు. అందుకే నిన్న కామెంట్ పెట్టిన కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ ఏమంటాడు, ఆర్డినెన్స్ జారీ చేసింది నిలబడింది కోట్ల, దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి కేటీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పండి పెడతారా? అంతే. ఇప్పుడు వీళ్ళంటే ఇప్పుడు కేటీఆర్ అన్నట్టు కేటీఆర్ మాట్లాడాలా ఇప్పుడు మరి అది కూడా ఇప్పుడు సరే ప్రభుత్వం ఆడియన్స్ నిలబడదని మీరైనా బదులు కవిత చెప్పేది రాంగ్ అని డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేది మరి ఎందుకు ఇస్తారు? ఎందుకు? అందుకే మేము పబ్లిక్ లో అడిగినా నిన్న ఈవినింగ్ న్యూస్ లా పోల్ పెట్టినా, సాయన పోల్ పెట్టిండు. కేటీఆర్ గారిని నమ్మాలా, కవితమ్మని నమ్మాలా? మళ్ళా తర్వాత నాకు ఆలోచన ఇద్దరిని నమ్మొద్దు, 99% ఇద్దరిని నమ్మొద్దని పెట్టిరు. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 1.5 కాలం గడుస్తున్నా కూడా ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ ఎవరు నమ్మతలేడు. అట్లున్నది బయట. అదే ఇప్పుడు వేరే బీసీకి సంబంధించిన నాయకుడు ఏదో మరి ఆ పార్టీ నుండి ఇట్లా ఈ కార్యక్రమాలు పాల్గొడితే వాళ్ళని సస్పెండ్ చేస్తుండే. కవిత కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేస్తలేరు. ఏంది దారుణం ఇక ఆడ. మరి కవిత ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా కేసీఆర్ గారి ఫోటో ఉంటది కదా. ఏం ఇప్పుడు ఎట్లా అంటే పొమ్మన లేక పొగ, రెండు కన్నాలది అయిపోయింది, చేతాలది అయిపోయింది. ఏం చెప్తాం ఇక. కరెంట్ షాక్తో రైతు మృతి, విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చారకొండ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం రాంపురం గ్రామానికి చెందిన రైతు వెంకట నారిక్ గౌడ్ 54 సంవత్సరాలు ఉంటాయట. మరి పత్తి చేనుకు నీరు పెట్టేందుకు వెళ్ళాడు. స్టార్టర్లో ఉన్న విద్యుత్ వైరు చేతికి తగలడంతో రైతు అపమర్మక స్థితిలోకి వెళ్ళాడు. సమీపంలోని రైతులు బాధితుడిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అప్పటికే మృతి చెందిరట. మరి ఇట్లా మోటార్ వైర్లు కరెంటు షాక్ మృతి చెందితే మరి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి ఏదన్నా ఉంటాయేమో జాగ్రత్తగా ఉండాలి. వర్షాల సీజను అవి కలెక్షన్లు లూజ్ ఉంటాయి, జర చూసుకోవాలి. నేను మొన్న ఏమైంది, ఒక రైతు పంట పొలానికి వెళ్ళి కరెంటు పెడదామని పోయి ఇట్లా అదేంటి బాక్స్ ఉంటుందా, బాక్స్ ముట్టుకొని చనిపోయాడు. మళ్ళీ ఈ వర్షాలకు చెట్టు కొమ్మలు కింద పడి ఆ వైర్లు దిగిపోయి పడతా ఉంటాయి. కొద్దిగా చూసుకుంటున్నాడు. రైతన్నలు జాగ్రత్తగా ఉండండి. ఇక 550 పడగల ప్రభుత్వ హాస్పిటల్ ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. నాగర్ కర్నూలే కదా. అంతే అదే మంచి విషయమే అక్కడ ఏర్పాటు చేశారట. ఇక టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన పెద్ది కృష్ణమూర్తి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో స్వాతంత్ర అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులదే పైచేయి ఉండబోతుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ తన సస్పెన్షన్ విషయంలో పునరాలోచన చేయకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులకు తన మద్దతు కూడా ఉంటుందని మహేష్ కుమార్తో పెద్ది కృష్ణమూర్తి తేల్చి చెప్పారట. మరి ఎందుకు ఈయన సస్పెన్షన్ చేసిరో తెలియదు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెన్షన్ చేసిరో తెలియదు. కానీ ఇప్పుడు మీరు గిట్లా నన్ను మళ్ళీ తీసుకోకపోతే అక్కడ ఉన్న ఇండిపెండెంట్లకి ఎక్కువ అవకాశం పోతుంది, మరి ఇక వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటుంది, నా మద్దతు కూడా ఇస్తా అని చెప్పేసి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టే తేల్చి చెప్పడం. అంటే ఇక ఏమైంది చెప్పిడా
పాలకుర్తి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దికృష్ణ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థులచే పైచేయి ఉండబోతుందని. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కాంగ్రెస్ ఇది ఎవరు సస్పెండ్ చేసి అసలు అంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి పెద్దికృష్ణమూర్తి గారు చేసిర్రు. మరి ఇక ఏందో కారణాలు తెలియదు. ఇలా మనకి ఏంది కారణాలు? ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఇక అక్కడ ఇప్పుడు దేవరుప్పుల అంటే నాకు తెలిసి ఇది పాలకుర్తి యశస్విని రెడ్డి వస్తుంది కావచ్చు నాకు తెలిసి. యశస్విని రెడ్డి గారికి పీకలు దాకున్నది పాపం ఆయన మీద. మరి ఆయన ఏం చేస్తున్నాడు అంతగానము? అరే ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిండు ఆయన. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి పెద్దికృష్ణ గారు ఈరోజు ఆయన అంచలంచలుగా ఏది కాంగ్రెస్ పార్టీని స్థానికంలో బలోపేతం చేసిండు ఆయన. అవును, ఆయన స్థానికంలో బలోపేతం చేసి ఇప్పుడు వచ్చిన ఈయన అంతగానో పగ నింపుకోవడం ఎందుకు ఆయన మీద? పార్టీ నుంచి ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు, మీరు గిట్లా మళ్ళీ నా సస్పెన్షన్ ఎత్తివేయకపోతే మరి ఇండిపెండెంట్ ఆడ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా మద్దతు ఉంటుంది, వాళ్ళే గెలిచే అవకాశం ఉన్నది, మీరు ఆలోచించుకోరని ఒక విధంగా వాళ్ళని హెచ్చరించినట్టే. పీకల్లాగా నింపుకుందన్న పాలకుర్తిలో యశస్విని. సో ఆయన గురించి మనం ఇలా తెలుసుకునే ప్రయత్నిద్దాం. అసలు ఏమైంది, ఎందుకు సస్పెండ్ చేశారు అనేది చూద్దాం మనం. సంగారెడ్డి జిల్లాలో జోరుగా కల్తీ విక్రయాలు, జిల్లా వ్యాప్తంగా అదే తీరు. పల్లెకు సైతం కళ్ళు సరఫరా. ఇక సంగారెడ్డి నుంచి వికారాబాద్ వరకు సరఫరా. కల్తీ కళ్ళు కాంట్రాక్టర్లు అధికార పార్టీ నేతల సన్నిహితులే. అయితే మామూలు మత్తులో ఎక్సైజ్ అధికారులు అంతా ఇక్కడ అంతా కృత్రిమ కళ్ళే వారి లాభాల కోసం పేదల ప్రాణాలు. ఏమైనా మనం హైదరాబాద్లో చూస్తున్నాం కదా, హైదరాబాద్లో దారుణంగా అంటే ఈ ఏవైతే కెమికల్ ఉన్నాయో వాటర్లో కెమికల్ కలపడం, మురికి నీరు కలపడం, ఈ మత్తు అంటే వాడు ఒక్క సీసా దాగానే ఎక్కాలే ఇట్లా. పాపం వీళ్ళు ఏంటంటే ఇది ఏంది, ఇప్పుడు చాలా మంది కార్మికులు ఏం చేస్తారంటే 300-400 పని చేసుకుని వచ్చి వీళ్ళు వైన్స్లో కొనలేక అవి 100-200 కలిపినాయి. అవి కొనాలంటే సరే ఎంతో 50 రూపాయలు అయితే 50 రూపాయలు కొందామని, బాడీ రిలీఫ్ అవుతుందని, కొంచెమన్నా నొప్పులు తగ్గుతాయి, మళ్ళీ రేపు పొద్దున పనికోవచ్చు అని వాళ్ళు దీనికి అలవాటు పడితే ఇలా వీడు ఆదాయం కోసం మొత్తం మందే కలిపి రోజు మద్యం సేవకుల కన్నా ఈ కళ్ళు తాగేటోళ్ళు ఉంటారు, చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ముసలోళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళకి పింఛన్ నెలకు 2000 వస్తాయి, వాళ్ళు రోజు 200 పెట్టుకొని మంది ఊర్లో అంటే అది వేరే విషయం అనుకో. మనకు ఒక కళ్ళు కాకపోతే తాటి కళ్ళు కాకపోతే ఈత కళ్ళు అవైలబుల్ ఉంటుంది. అవి ఇప్పుడు లేవు ఈ జమానకు, చాలా తక్కువైపోయినాయి. ఇవే మందు కలిపిన కళ్ళు మొత్తం పాట ఉన్నది. మందు కలిపిన కళ్ళును దాగిన మంది కండ్ల నిండు సులయ్యినవి, కుబుసం చల్లని వీరు విస్కి కోలగదరా నా పల్లెల్లోన, అయ్యా గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే తెలంగాణలోన. ఇట్లా అయిపోయింది పరిస్థితి. దారుణంగా ఉంది. ఎక్సైజ్ శాఖ నిజంగా మామూలు మత్తులు ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ దారుణాలు జరుగుతాయి. కళ్ళు మూసుకపోయినాయి ఎక్సైజ్ శాఖ అధికారులకు, కళ్ళు మూసుకపోయినాయి. అందుకే అసలు ఏ చర్యలు లేవు, అసలు ఏ విచారణలు లేవు, ఏ ఇప్పుడు ఆడ అయినందుకు ఇక మళ్ళా ఈ వార్తలు స్టార్ట్ అయినాయి. ఇది ఒక్క దగ్గర విషయం కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇంకా జరుగుతూనే ఉన్నది. ఏడ మందు కలిపని కళ్ళు లేదమ్మా, లేదు మందు కలిపని కళ్ళు లేదు. ఏంటి చక్కెర గడ్డలు ఉంటాయి చూడు, పెద్ద పెద్దవి చక్కెర గడ్డలు, అయ్యా మందులు, మత్తు మందులు, మత్తు రానికి యూరియా కూడా కలుపుతారు. యూరియా అది కూడా. వర్షాకాల ముందస్తు శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించిన కార్పొరేటర్ మేఘాల సునీత అంటే ఇక వర్షాకాల ముందస్తు శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించారు. కార్యక్రమానికి కార్పొరేటర్ మేఘాల సునీత, రామ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. చెత్తా చెదారం రోడ్లపై వేయకుండా ఇంటి ముందుకు వచ్చే రిక్షాలకు వేయాలని తెలిపారట. మంచి విషయమే. ఇక వర్షాకాలం ముందస్తు శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్లు. సో ఎట్లుండాలి వర్షాకాలంలో, నిల్వ నీరు ఉంచుకోవద్దు, ఏ చెత్త కూడా తడి చెత్త కానీ పొడి చెత్త కానీ వేరు చేసి ఏదైతే ఆ వెహికల్ వస్తుందో వెహికల్ అని చెప్పారట. ఒకవేళ ఇంటి ముందల ఎటు కానీ గుంతలలో కానీ నీళ్ళలో కానీ పాత టైర్లలో కానీ నీళ్లు నిలువ పడితే అక్కడ దోమల సంబంధించినటువంటి లార్వా ఏర్పడుతుంది. లార్వా ఏర్పడిన తర్వాత దోమలు విపరీతంగా వ్యాపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక సర్దులు, దగ్గులు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూలు ఇప్పుడే ఇక సీజన్ మొదలైతే దవాఖానాలలో పైసలు ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించడంపై హర్షించదగ్గ విషయం అని చెప్పేసి బీసీసేన జాతీయ అధ్యక్షులు బర్గకృష్ణ అంటా ఉన్నారు. ఇక వీళ్ళు హర్షించడంకి ఓకే, వీళ్ళు హర్షించడం ఓకే, సమంజసమే, హర్షించాలి కూడా.
ఎందుకంటే వీళ్ళు పోరాటాలు చేసిరు. కానీ నిన్న మొన్న బీసీ నినాదం ఎత్తుకొని పోరాటం చేసి సంబరాలు చేసుకునేటోళ్ళది గమ్మత్తుగా ఉన్నది ఇది కథ. కవితమ్మది ఎటు చూడాలో అర్థమైతలేదు. ఆమె ముఖం ఇటు సైడ్ నుంచి ఒక రకంగా కొడుతుంది. వాస్తవంగా వాళ్ళ దాంట్లో గొడవలేని వాళ్ళకి నేనంటే నేను నాన్న తర్వాత నేనంటే నేను పగ్గాలు పట్టుకోవాలి, నేనంటే నేను సీఎం కుర్చీ ఎక్కాలని వాళ్ళ చూడు ఏంది ఊసరవెల్లి కదా. మరి ఏమో ప్రజలు కవితమ్మని ఊసరవెల్లి అంటున్నారు. బయట అదే టాక్ మరి టాపిక్. ఇప్పుడు ఆమె నిజంగా బీచ్ల మీద ప్రేమ ఉంటే మరి వాళ్ళ నాన్న తగ్గించినప్పుడే మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది నాయన ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి వీళ్ళు ఇచ్చిన మాట ఇప్పుడు నిలబెట్టుకోవాలని అంత ఫైట్ చేస్తున్నావు కదా. మరి బీసీల అప్పుడు 33% ఉన్నదాన్ని 23 ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ కష్టాలు నమ్మే పరిస్థితులలో అయితే లేదు వాస్తవంగా. మొత్తం మీ ఫ్యామిలీనే బయాడ్ చేసేస్తున్నారు ప్రజలు. కాకి యూనిఫామ్ ఇచ్చింది దుద్దిల్ల కుటుంబం కాదని గ్రహించాలి. పోలీసులను వాడుకోవడం మంథని ఎమ్మెల్యేకు అలవాటే. ఇక ప్రేమ వ్యవహారంలో పూదరిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం, న్యాయబద్ధంగా లేవని కోర్టు తిరస్కరించినా మార్పు వస్తలేదు. సమాజాన్ని మోసం చేసిన మంథని ఎమ్మెల్యేపై కేసు పెట్టండి. పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ ఆఫీస్ బోర్డు పెట్టేలా చేసుకోవద్దు. ఊక దంపుడు కేసులు బెదిరింపులకు భయపడేది లేదు. పోలీసులపై మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఫైర్ అయ్యారట. మరి మీ హయాంలో కూడా మీ బీఆర్ఎస్ హయాంలో కూడా పోలీసు వాళ్ళని మీ సైడ్ మీరు చెప్పినట్టు నడిపించుకున్నారు. ఇప్పుడు వాస్తవంగా 10 ఏళ్ళు మీరు చేసిన తర్వాత వాళ్ళు చేస్తున్నారు అనాలి, అంతే లేదు ఇంకా అనాలి. మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరెన్ని కథలు చేసిరు, ఎంతమందిని అరెస్ట్ చేయించారు, ఎంతమంది మీద కేసులు పెట్టించారు. మీ ఇసుక దందా కానీ మీరు చేసిన ఏ దందాలైనా అడ్డం వచ్చిన వాళ్ళని మీరు ఏం చేసిరో తెలియదా? మరి ఇప్పుడైతే ఫైర్ అవుతా ఉన్నారు. సరే పోలీసులు దయచేసి ప్రజలకు కూడా తెలిసిపోయింది ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టే కలెక్టర్లు అంటారో వాళ్ళు చెప్పినట్టే మనం కూడా రిక్వెస్ట్ చేద్దాం. దయచేసి మంతనికి సంబంధించిన పోలీసులు మీరు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారంట. మరి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు చెప్పేది ఇనుర్రి జర ప్లీజ్. పోయినసారి విన్నారు కదా, ఒక్కసారికి ఇనుర్రి. ఇక బుల్లెట్ సౌండ్లు శాపంగా మారిన షాద్నగర్ కాలేజ్ రోడ్ అట. ఇక ట్రాఫిక్ నియమాలు లేవు, బుల్లెట్లు దౌర్జన్యం మాత్రం జోరుగా ఉన్నదట. కాలేజీ రోడ్లపై శబ్ద కాలుష్యం ఎవరు నియంత్రిస్తారని ఒక క్వశ్చన్ మార్క్ వార్త కనిపిస్తుంది. కాలేజీని తీయండి, నియంత్రించిపోతుంది. అదే ఆడికి కాలేజీని తీస్తే షాద్నగర్ కాలేజీ రోడ్డు ప్రాంతం ఇప్పుడు విద్యార్థులకు నలిగే భయానక పరిసరంగా మారింది. బుల్లెట్ బైకులు డుగ్గు పటపట సౌండ్లతో చిన్నపిల్లలు కంగారు పడుతుంటే వృద్ధులకు గుండెలో దడదడ మొదలైంది. స్కూల్స్ కాలేజీలో ఉన్న వీధిలో మధ్య మత్తులో సైలెన్సర్లు తొలగించిన బైకులతో యువకులు పటపట శబ్దాలు చేస్తూ తిరగడం నిత్యకృతమైపోయింది. దీనివల్ల విద్యార్థులు చదవలేకపోతున్నారట. వాస్తవంగా అసలు ఈ బుల్లెట్ బండ్లకు ఈ సౌండ్ ఉంది. బుల్లెట్ బండ్లని కాదు, ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వస్తున్నావు అంటే సిగ్నల్ ఏంది, నీ పల్సర్ బండి సౌండ్. అక్కడ కాలేజ్ పోతే లోపల ఉన్న వాళ్ళకి సిగ్నల్ ఏంది అంటే ఒక్కొక్క రకమైన బుల్లెట్. అది సౌండ్ ఏమో పక్కన పెడితే కొంతమంది ఏం చేస్తున్నారంటే కావాలని దాన్ని సౌండ్ వచ్చే విధంగా తయారు చేసుకో, వాటి మీద చర్య సౌండ్ రాకుండా కూడా ఉంటాయి సైలెన్సర్లు. క్లచ్లు పట్టుకొని ఇట్లాంటి సౌండ్ ఏమో వస్తాయి. వాడు పోగానే ఈ షాట్లు కొట్టిపోతాడు, ఏదో గన్ను వెళ్ళినట్టు అది. సో ఎవడైతే కావాలని అట్లా సౌండ్ పెడతారో ఆ వెహికల్ బ్యాన్ చేసేయాలి. చెప్పేది తింటావా? అది ఎందుకు చేస్తారు? వాడు వచ్చిండని సిగ్నల్, అది లోపల ఉన్న వాళ్ళకి వాడు వచ్చిండని సిగ్నల్. గమ్మత్ ముచ్చట అయిపోయింది ఇది. నేను ఇప్పుడు రాసింది కదా, మారిన షాద్నగర్ కాలేజీ రోడ్ అని. ఈ కాలేజీ రోడ్లోనే అది ఉత్త ప్లేన్ రోడ్లో పోయి కొట్టుమను అని పెట్రోల్ వేస్తే కొట్టాడు. ఆయనకి ఎందుకు అంటే కాలేజీ రోజులలో తిరిగేటోళ్ళని డిస్టర్బ్ చేద్దామని అని కత్తుంటది. పోలీసులు ఉండండి ఆడ, పోలీసులు 4 రోజులు సైలెన్సర్లు తీసేసి బుల్డోజర్ పోలీసులు ఉంటే అట్లా సౌండ్ చేస్తాడు. సో పోలీసులు అక్కడ ఉండాలి. ఆర్టీఓ అధికారులు పట్టించుకోవాలి ఫస్ట్. ఇక సిఎస్ఆర్ నిధులు పారదర్శకంగా వినియోగించాలి. ప్రావీణ్య జిల్లా కలెక్టర్ సిఎస్ఆర్ నిధుల వినియోగానికి అభివృద్ధి కమిటీ ఏర్పాటు. ప్రతి 15 రోజులకు ఒకసారి కమిటీ సమావేశమే పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలంట సంగారెడ్డి. ఇక అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూలులో ఇన్వెస్టిచర్ వేడుకలు చేసిరట. ఇక అకాడమిక్ ఫైట్స్ పబ్లిక్ స్కూళ్ళలో 11 జూలై శుక్రవారం నాడు జరిగిన ఇన్వెస్టిచర్ వేడుక 2025-26 విద్యార్థుల నాయకత్వం శ్రేష్టత యొక్క కొత్త శకానికి నాంది పలికింది. గౌరవ డైరెక్టర్ సో ఇక వీళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. సో మంచిగా ఏంది ఇన్వెస్టిచర్ అంటే ఇక ఆ స్కూలుకు సంబంధించిన ఇక ఏదో ప్రోగ్రామ్ పెట్టి చేసినట్టున్నారు.
ఏలే పిల్లలకు జర ప్రోగ్రాంలు ఏమైనా ఉంటేనే మంచిగా మైండ్ రిలీఫ్ అవుతుంది. ఏమైనా ఇది ప్రజా వాయిస్కి సంబంధించి ఇక మీకు వెనకపల్లి రాబోతా ఉన్నాం ప్రజా వాయిస్ తరఫున. ఇక ఎమ్మెల్యే కాళయాదయ్య గారు మరి మీరు ఆ బాధితుల పక్షాన మేము ఉండబోతా ఉన్నాం. సో ఇక ఏం జరుగుతుంది. వాస్తవానికి ఆ చెవెల్లి నియోజకవర్గంలోని వెనకపల్లిలో దళితులకు గిరిజనులకు సంబంధించిన 100 ఎకరాల భూమిని గోశాల ఏర్పాటు చేయాలని మొన్న భూమి పూజ చేసిరు స్థానిక ఎమ్మెల్యే కాళయాదయ్య. సో దానికి సంబంధించి వాళ్ళు ప్రజలు అక్కడ వాళ్ళు 80 ఏళ్ళ నుంచి మేము సాగులో ఉన్నాం, అది అట్లే చేస్తారని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అది లైవ్ కవరేజ్ కోసం మేము ఇప్పుడు మరికొద్ది సేపట్లో వెనకపల్లి రాబోతా ఉన్నాం. దీంతో పాటు రేపు సికింద్రాబాద్లో అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉండబోతుంది. దాన్ని కూడా మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక రైట్, ఇది చూస్తుండే ప్రజా వాయిస్. నేను మీ పవన్ శేఖరణతో కలిసి. థ్యాంక్ యూ.